విద్యారంగంలో ఎంతో విశేషమైన చరిత్ర ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ప్రాచీన పునాదుల మీద ఒక ఆధునిక విద్యా సంస్థ ఎంత అద్భుతంగా నిర్మితమైందో అర్థం చేసుకోవటం నిజంగా ఆసక్తికరం. అవును, మహాభారతంలోని సత్యే సర్వం ప్రతిష్ఠితం అంటే అంతా సత్యంపైనే ఆధారపడి ఉంది అనే గొప్ప సూక్తి ఈ యూనివర్సిటీకి మూలస్తంభం. గొప్ప బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడి వారసత్వం ప్రతిబింబించే ఈ క్యాంపస్ ఆనాటి విద్యా తాత్వికతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 1876లో అప్పటి రాష్ట్రపతి ప్రారంభించిన ఈ విద్యాసంస్థ దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అధిగమించింది. నేడు చూస్తే విజయవాడ, గుంటూరు మధ్య ఏకంగా 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ క్యాంపస్ పరుచుకుని ఉంది. దీని ప్రాంతీయ స్థాయి ఎంతంటే ఏకంగా 412 అనుబంధ కళాశాలలు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉంటూ విద్యావ్యాప్తి చేస్తున్నాయి. ఇంజనీరింగ్ నుండి ఆర్ట్స్ వరకు ఎన్నో విభాగాలతో 5,000 మందికి పైగా విద్యార్థులకు సమగ్రమైన ఉన్నత విద్యను అందిస్తోంది. మరి ఇంతటి భారీ విద్యాసంస్థల్లో అసలు ప్రస్తుతం ఎలాంటి విద్యార్థులు చదువుతున్నారు అనే ఆసక్తికరమైన ప్రశ్న మనకు రాకమానదు. కేవలం మన దేశమే కాదు, ప్రపంచ నలుమూలల విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈ క్యాంపస్ ఎంతో ఉత్సాహభరితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భూటాన్, టాంజానియా లాంటి దేశాల వారితో పాటు బౌద్ధ సన్యాసులకు ప్రత్యేక ఫీజు రాయితీలు అందిస్తూ అంతర్జాతీయంగా ఎదుగుతోంది. ఒకవైపు ప్రాచీన విద్యామూలాలు, మరోవైపు ఆధునిక డిజిటల్ టెక్నాలజీ, ఈ రెండింటి కలయికే ఈ యూనివర్సిటీ ప్రత్యేకత అనొచ్చు. అవును, ఆధునికతను అన్నిపుచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా స్వంతంగా ఆన్లైన్ మూక్స్ కోర్సును కూడా ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడి అత్యుత్తమ విద్యా ప్రమాణాల వల్లే విద్యార్థులు 8 లక్షల వరకు అద్భుతమైన ప్యాకేజీలతో కార్పొరేట్ ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. అమెజాన్, ఇన్ఫోసిస్ లాంటి గ్లోబల్ కంపెనీలు క్యూ కట్టడం ఇక్కడ నాణ్యమైన విద్యా శిక్షణకు ఒక గొప్ప నిదర్శనం. 2025 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మక 84వ స్థానాన్ని దక్కించుకోవటం ఈ విద్యాసంస్థ సాధించిన కీలకమైన గుర్తింపు. ఇంతటి గొప్ప చారిత్రక విద్యా పునాదులు భవిష్యత్తులో ప్రపంచ విద్యా విధానాన్ని ఇంకెంత అద్భుతంగా తీర్చిదిద్దుతాయో వేచి చూడాల్సిందే.